1986 జాతీయ విద్యా విధానం. అయితే ఒక నూతన జాతీయ విద్యా విధానం తీసుకొస్తామని 1985లో భారత ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి చాలా చర్చ జరిగింది, దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే స్వాతంత్రానంతరం జాతీయ విద్యా విధానం 1968 స్వాతంత్రానంతరం జాతీయ విద్యా విధానం 1968 విద్యా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. అయితే ఈ విద్యా విధానం జాతీయ ప్రగతిని, మంచి పౌరసత్వ లక్షణాలను, జాతీయ సమైక్యతను పెంపొందించాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక రంగాలపై విజయశ్రద్ధ వహించాలని, నైతిక విలువలు పెంపొందించాలని, విద్యకు జీవితానికి సంబంధం ఉండాలని ఈ కమిషను సిఫారసు చేసింది. ఇది ఏంటంటే 10+2+3ని రూపొందించారు. ఇది కొంతమేరకు అమలైనప్పటికీ పూర్తి స్థాయిలో విద్యారంగంలో మార్పు రాలేదు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులను తేవాలని ఈ జాతీయ విద్యా విధానం భావించింది. అయితే విద్యా లక్ష్యం ఏంటి? ఇక్కడ విద్యా లక్ష్యం, విద్య యొక్క మౌలిక లక్ష్యం సమగ్ర వికాసం. సమగ్ర వికాసం, భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం. విద్య ద్వారా ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, స్వతంత్ర ఆలోచనలు రూపొందించాలి. విద్యారంగం దేశంలోని వివిధ రంగాలకు అవసరమైన మానవ వనరులు అందిస్తుంది. విద్యారంగం వివిధ రంగాలకు అవసరమైన మానవ వనరులను అందిస్తుంది. దీని ద్వారా పరిశోధన, అభివృద్ధి జరుగుతాయి. విద్య అనేది భవిష్యత్తు కోసం పెట్టే విశిష్ట పెట్టుబడి. ఇది ఏంటిది? విద్యా లక్ష్యం. ఇది జాతీయ విద్యా వ్యవస్థ ఏంటంటే జాతీయ విద్యా వ్యవస్థ దేశంలోని విద్యార్థులందరికీ మంచి గుణాత్మక విద్యను అందించాలి. తర్వాత కొఠారి కమిషన్ సూచించిన సాధారణ పాఠశాల వ్యవస్థ కొనసాగించబడుతుంది. తర్వాత 10+2+3 కొనసాగుతుంది. ఈ విధానం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ద్వారా అమలు చేయబడిన కొన్ని మౌలిక అంశాలను సూచించింది. ఈ విధానం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ద్వారా అమలు చేయబడిన
అమలు చేయబడిన కొన్ని మౌలిక అంశాలను సూచించింది. కొన్ని మౌలిక అంశాలని సూచించింది. అవేంటంటే, ఒకటి, భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర. భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర. రెండు, జాతీయ ఏకాత్మతను సాధించడానికి రాజ్యాంగం ప్రతిపాదించిన అంశాలు. భారతీయ సమాన వారసత్వం. సమానత్వ భావన. ప్రజాస్వామ్యం. లౌకిక తత్వం. లింగ సమానత్వం. తర్వాత ఏంటి, లింగ సమానత్వం. పర్యావరణ పరిరక్షణ. సామాజిక అడ్డుగోడలు తొలగించడం. చిన్న కుటుంబ భావన. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం. తర్వాత, భారతదేశం ఎల్లప్పుడూ శాంతి సహకారాలను కోరుకుంటుంది. వివిధ దేశాల మధ్య సహకారం ఉండాలని భావిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల పాఠశాలలు వారందరూ సాధించిన కనీస అభ్యసన స్థాయిని నిర్దేశించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల పాఠశాల వారందరూ సాధించవలసిన కనీస అభ్యసన స్థాయిలు నిర్దేశించింది. వివిధ విశ్వవిద్యాలయాల మధ్య అనుసంధానం పెంచుతుంది. అన్ని వర్గాల ప్రజలకు జీవిత పర్యంత విద్యను అందిస్తుంది. విద్యను అందిస్తుంది. యూజీసీ, ఏఐసిటిఈ, ఐసిఏఆర్, ఐఎంసి మొదలైన జాతీయ సంస్థలను బలోపేతం చేస్తుంది. చేయడం జరుగుతుంది. ఈ విద్యా విధానం ఎన్సిఈఆర్టీ, ఎన్ఐఈపిఏ, ఐఐఎస్టి ద్వారా అమలు చేయబడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమైక్య కృషితో విద్యా విధానం అమలు చేయబడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమైక్య కృషితో ఈ విద్యా విధానం అమలు చేయబడుతోంది. ఇది సమానత్వం కొరకు విద్య. సమానత్వం కొరకు విద్య. ఏమిటి సమానత్వం కొరకు విద్య అంటే అన్ని స్థాయిల్లోనూ స్త్రీ విద్య ప్రోత్సహించబడుతుంది. అన్ని రంగాల్లోనూ స్త్రీల ప్రాతినిధ్యం పెంచడానికి కృషి జరుగుతుంది. మిగతా వర్గాల వారితో సమానంగా ప్రగతి సాధించేలా
ఎస్సీ ఎస్టీ వర్గాలకు అవకాశాలు కల్పించబడతాయి. మిగతా వర్గాల వారితో సమానంగా ప్రగతి సాధించేలా ఎస్సీ ఎస్టీ వర్గాలకు అవకాశాలు కల్పించబడతాయి. హాస్టల్ సౌకర్యాలు, స్కాలర్షిప్, ఉద్యోగ నియామకాలు కల్పించబడతాయి. షెడ్యూల్ తెగల వారి భాషలు సంరక్షించబడతాయి. షెడ్యూల్ తెగల వారి భాషలు సంరక్షించబడతాయి. కొత్త పాఠశాలలు ప్రారంభించబడతాయి. మైనారిటీ విద్యాభివృద్ధికి కృషి జరుగుతుంది. మైనారిటీ విద్యాభివృద్ధికి కృషి జరుగుతుంది. అంగవైకల్యం గల విద్యార్థుల విద్యపై శ్రద్ధ తీసుకోబడుతుంది. అంగవైకల్యం గల విద్యార్థుల విద్యపై శ్రద్ధ తీసుకోబడుతుంది. నిరక్షరాస్యత నిర్మూలించడానికి వయోజన విద్యా కార్యక్రమాలు విస్తరించబడతాయి. ఈసీసీఈ ఈజీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. దీని ద్వారా ఏంటంటే పూర్వ శిశు సంరక్షణ, తర్వాత పూర్వ శిశు సంరక్షణ విద్యపై విశేష శ్రద్ధ చూపబడుతుంది. పిల్లలకు ఆటపాటలతో సమగ్ర వికాసం జరిగేలా ఒక విధానం తయారు చేయబడుతుంది. ఎలిమెంటరీ విద్య. ఏమిటి ఎలిమెంటరీ విద్య అంటే 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలో చేరేలా చూడడం. 2 గుణాత్మక విద్యను అందించడం. 3 కృత్యాధార బోధనను అనుసరించుట. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ప్రాథమిక పాఠశాలకు కావలసిన కనీస సౌకర్యాలు. ప్రాథమిక పాఠశాలకు కావలసిన కనీస సౌకర్యాలు అందించుట. ఈ పథకం ముఖ్య ఉద్దేశం పక్కా భవనమును నిర్మించుట. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ భాగాలు ఏంటి అంటే, 1 ప్రతి పాఠశాలకు కనీసం 2 పెద్ద గదులు, విశాలమైన వరండా గల పక్కా భవనం నిర్మించుట. 2వ వచ్చి కనీసం 2 ఉపాధ్యాయులు నియమించుట. వారిలో ఒకరు మహిళా ఉపాధ్యాయురాలు అయి ఉండాలి. 3 వారికి అవసరమైన బోధనాభ్యాసం సామగ్రిని అందించుట.
వారికి అవసరమైన బోధనాభ్యసన సామగ్రిని అందించుట. సైన్స్ కిట్టు, మ్యాథ్స్ కిట్టు, మ్యాథ్స్ కిట్టు, మినీ టూల్ కిట్టు, ఆట సామాగ్రి మొదలైనవి చెప్పడం జరిగింది. తర్వాత వచ్చి అనియత విద్య. అనియత విద్య గురించి ఏం చెప్పారంటే, బడి మానివేసిన బడిలో చేరని విద్యార్థుల కొరకు, బడిలో చేరని విద్యార్థుల కొరకు వారికి అవకాశం ఉన్న సమయంలో చదువుకోవడానికి, చదువుకోవడానికి అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ అనియత విద్యా కేంద్రాలను స్థాపించి బలోపేతం చేయబడును. అనియత విద్యా కేంద్రాలు స్థాపించి బలోపేతం చేయబడును. నెక్స్ట్ వచ్చి మాధ్యమిక విద్య. ఈ దశలో విద్యార్థుల్లో మంచి పౌరసత్వ లక్షణాలు పెంపొందించుట. వృత్తి విద్యలకు అవకాశం కల్పించుట. దేశంలోని అన్ని ప్రాంతాలలో ఆదర్శ విద్యాలయాలు ప్రారంభించబడును. ఇవే జవహర్ నవోదయ విద్యాలయాలు. వృత్తి విద్యల అభివృద్ధికి ప్రయత్నం జరుగును. ఉన్నత విద్య బలోపేతం చేయబడుతుంది. రాష్ట్ర స్థాయిలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయబడును. పరిశోధనకు ప్రోత్సాహం ఇవ్వబడును. ఇండాలజీ, హ్యుమానిటీస్, సైన్స్, సోషల్ సైన్స్ పరిశోధనకు సహకారం అందించబడును. మన ప్రాచీన గ్రంథాల్లోని జ్ఞానాన్ని ఆధునిక కాలానికి అన్వయించడానికి ప్రయత్నం కొనసాగించబడును. మన ప్రాచీన గ్రంథాల్లోని జ్ఞానాన్ని ఆధునిక కాలానికి అన్వయించడానికి ప్రయత్నం కొనసాగించబడును. ఇక దూర విద్యకు ప్రోత్సాహం ఇవ్వబడును. తర్వాత ఏంటి? దూర విద్యకు ప్రోత్సాహం ఇవ్వబడును. 1985లో స్థాపించిన ఇగ్నో బలోపేతం చేయబడును. 1985 స్థాపించిన ఇగ్నో
బలోపేతం చేయబడును. ఉద్యోగాలకు డిగ్రీలకు సంబంధం ఉండదు. ఉద్యోగాలకు డిగ్రీలకు సంబంధం ఉండదు. ఇంజనీరింగు, వైద్యం, న్యాయ విద్య, బోధన తదితర రంగాలకు తప్ప మిగతా ఉద్యోగాలకు డిగ్రీతో సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం జరుగును. ఇంజనీరింగు, వైద్యం, న్యాయ విద్య, బోధన తదితర రంగాలకు తప్ప మిగతా ఉద్యోగాలకు డిగ్రీలతో సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం జరుగును. సాంకేతిక మేనేజ్మెంట్ విద్యకు ప్రోత్సాహం అందించబడును. సాంకేతిక మేనేజ్మెంట్ విద్యకు ప్రోత్సాహం అందించబడును. యువతకు స్వయం ఉపాధి వైపు మళ్లించడం జరుగును. యువతను స్వయం ఉపాధి వైపు మళ్లించడం జరుగును. కమ్యూనిటీ పాలిటెక్నిక్లు ప్రారంభించబడును. పరిశోధనకు, వినూత్నకు కమ్యూనిటీ పాలిటెక్నిక్లు ప్రారంభించబడును. తర్వాత పరిశోధనకు వినూత్నతకు అభివృద్ధికి అవకాశం, ప్రోత్సాహం ఇవ్వబడును. అన్ని స్థాయిల్లోనూ ప్రమాణాలు పెంచే ప్రయత్నం జరుగును. అన్ని స్థాయిలలోనూ ప్రమాణాలు పెంచే ప్రయత్నం జరుగును. సాంస్కృతిక దృక్పథం. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విద్యార్థులకు సంస్కృతి, సభ్యత, విలువలు అందించాలి. వారి విద్యార్హతతో సంబంధం లేకుండా సమాజంలోని అనేక మంది ప్రముఖులకు సాంస్కృతిక సాంప్రదాయాలను అందించే అవకాశం కల్పించబడును. కళా పురావస్తు శాఖ ప్రాచీన అధ్యయన సంస్థలను విశ్వవిద్యాలయ విభాగాలతో అనుసంధానం చేయడం జరుగుతుంది. కళా పురావస్తు శాఖ ప్రాచీన అధ్యయన సంస్థలను విశ్వవిద్యాలయ విభాగాలతో అనుసంధానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి విలువల విద్య. విలువల విద్య ఎంతో వైవిధ్యం గల మన సమాజంలో ప్రజల సమైక్యత, సమగ్రత ఎంతో అవసరం. కాబట్టి విద్యార్థుల్లో
సార్వజనీన శాశ్వత విలువలను పెంపొందించాలి. సార్వజనీన శాశ్వత విలువలను పెంపొందించాలి. మన వారసత్వం, జాతీయ లక్ష్యాలు, సార్వజనీన దృక్పథం ఆధారంగా ఈ విలువలను అందించవచ్చు. మన వారసత్వం, జాతీయ లక్ష్యాలు, సార్వజనీన దృక్పథం. వారసత్వం, జాతీయ లక్ష్యాలు, సార్వజనీన దృక్పథం ఆధారంగా మనం విలువలను అందించవచ్చు. తర్వాత భాషలు. భాషలు ఏంటి? కొఠారి కమిషన్ సూచించిన భాషా విధానం ఈనాటి పరిస్థితులకు సరిపోతుంది. ఈనాటి పరిస్థితులకు కొఠారి కమిషన్ సూచించిన భాషా విధానం సరిపోతుంది. కానీ అది సరిగా అమలు జరగలేదు. దీన్ని అమలు చేయడానికి విశేష కృషి జరుగును. తర్వాత గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు సమకూర్చబడును. పిల్లలకు గుణాత్మక సాహిత్యం అందించబడును. మంచి గ్రంథాల అనువాదానికి అవకాశం ఇవ్వబడును. తర్వాత విద్యా ప్రమాణాలను పెంచడానికి ఉపాధ్యాయ శిక్షణకు, బోధనను మెరుగుపరచడానికి విద్యా సాంకేతికత ఉపయోగించబడను. పని అనుభవం ద్వారా విద్యార్థుల శారీరక శ్రమ పట్ల గౌరవం, వారు ఎంచుకునే వృత్తుల్లో ప్రగతికి తోడ్పడను. పని అనుభవం ద్వారా విద్యార్థులలో శారీరక శ్రమ పట్ల గౌరవం, వారు ఎంచుకునే వృత్తుల్లో ప్రగతికి తోడ్పడను. వివిధ కార్యక్రమాల ద్వారా ఇది ప్రోత్సహించబడను. నెక్స్ట్ వచ్చి పర్యావరణ విద్య, గణిత బోధన, సైన్స్ బోధనకు ప్రోత్సాహం ఇవ్వబడును. ఆటలకు, శారీరక విద్యకు ప్రాముఖ్యం ఇవ్వబడును. ఆటల సామాగ్రి అందించబడను. భారతీయ సాంప్రదాయ ఆటలు ప్రోత్సహించబడను. తర్వాత ఉపాధ్యాయ విద్య, వృత్తిపూర్వ, వృత్యంతర శిక్షణ రెండూ ప్రాముఖ్యం గలవే. ఉపాధ్యాయ విద్య ఇదేం చెప్తుందంటే వృత్తిపూర్వ, వృత్యంతర శిక్షణ రెండూ ప్రాముఖ్యం గలవే. ఉపాధ్యాయ విద్య గుణాత్మకంగా ఉంటేనే పాఠశాల విద్య శక్తివంతమవుతుంది. ఈ దృష్ట్యా ప్రతి జిల్లాలోనూ జిల్లా విద్యా శిక్షణా సంస్థ ఏర్పాటు చేయబడును. ప్రతి జిల్లాలోనూ ఏం ఏర్పాటు చేస్తారంటే జిల్లా విద్యా శిక్షణా సంస్థను ఏర్పాటు చేయబడు. దీనిలో వృత్తిపూర్వ, వృత్యంతర శిక్షణ ఇవ్వబడును. ఇందులో ఏమిస్తారు? వృత్తిపూర్వ, వృత్యంతర శిక్షణను
ఇస్తారు. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల అనుసంధానం జరుగును. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి భారత విద్యా సర్వీస్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగును. భారత విద్యా సర్వీస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగును.